ఇండియాకు మరో భారీ ఎదురుదెబ్బ ఇది. భారతీయులపై డొనాల్డ్ ట్రంప్ మరో భారీ బాణం వదిలారు. ప్రతిరోజు ఆయన ఒక కొత్త తలనొప్పిగా మారిపోతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి అమెరికా ప్రభుత్వం H1B, L1, F1 వీసాల దరఖాస్తుకు రూల్స్ మార్చింది. అభ్యర్థులకు అమెరికా రాయబార కార్యాలయాలు లేదా క్యాన్సులేట్లలో పర్సనల్ ఇంటర్వ్యూలు తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు చాలా మంది ఉపయోగిస్తున్న డ్రాప్ బాక్స్ సౌకర్యాన్ని పూర్తిగా రద్దు చేయనుంది. ఈ మార్పు వల్ల అమెరికాలో పనిచేస్తున్న వేలాది భారతీయ ఐటీ నిపుణులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా H1B వీసాలు పొందుతున్న వారిలో భారతీయులు అతిపెద్ద శాతాన్ని కలిగి ఉన్నారు. 2022లో 3,20,000 H1B వీసాల్లో 77% భారతీయులకే మంజూరయ్యాయి. 2022లో 3,20,000 H1B వీసాలలో 77% భారతీయులకే మంజూరయ్యాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 3,86,000 వీసాలలో 72.3% మళ్లీ భారతీయులకే దక్కాయి. ఈ కొత్త నిబంధనలతో వీసా ప్రాసెసింగ్ ఆలస్యం అవుతుంది. దీని కారణంగా ఉద్యోగానుమతులు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్వ్యూ స్లాట్లు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ముందుగానే ప్రణాళికలు వేసుకుని అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక గతంలో డ్రాప్ బాక్స్ సౌకర్యంతో కొన్ని వారాల్లోనే వీసా రెన్యువల్ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు వ్యక్తిగత ఇంటర్వ్యూలు తప్పనిసరి కావడంతో ఆమోదం పొందడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కాన్సులేట్లలో అపాయింట్మెంట్ల కోసం భారీ డిమాండ్ ఉండడంతో మరింత ఆలస్యం కావచ్చు కూడా. ఇటు అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం 61,000 కంటే ఎక్కువ H1B వీసా హోల్డర్స్తో అగ్రస్థానంలో ఉంది. మెటా, యాపిల్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఈ వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 65,000 H1B వీసాలు మంజూరవుతున్నాయి. అమెరికా విశ్వవిద్యాలయాల నుంచి ఉన్నత విద్యావంతులైన వారికి అదనంగా 20,000 మినహాయింపు ఉంటుంది. ఇక ఈ కొత్త నిబంధనల కారణంగా భారతీయ ఐటీ రంగంపై పెద్ద దెబ్బ పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి H1B వీసాల చరిత్రలో ఇండియా కీలక పాత్ర పోషించింది. 1990లో అమెరికా H1B వీసా ప్రోగ్రాంను ప్రారంభించినప్పటి నుంచి భారతీయ ఐటీ నిపుణులు దాన్ని ఒక బంగారు అవకాశంగా చూసుకున్నారు. ప్రారంభంలో వీసా కోటా తక్కువగా ఉండేది. కానీ సాఫ్ట్వేర్ రంగం వేగంగా పెరుగుతున్న కొద్దీ అమెరికా టెక్ కంపెనీలు విదేశీ ప్రతిభపై ఆధారపడడం ప్రారంభించాయి. ముఖ్యంగా 2000లో .com బూమ్ తర్వాత అవుట్ సోర్సింగ్ పెరగడం వల్ల భారతీయ ఇంజనీర్లు, డెవలపర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు అమెరికా మార్కెట్లో ఒక కీలక శక్తిగా మారారు. ఇన్ఫోసిస్, విప్రో, TCS లాంటి కంపెనీలు వేలాది ఉద్యోగులను అమెరికాకు పంపించాయి. ఆ కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో సిలికాన్ వ్యాలీ టెక్ రంగం విస్తరించడానికి భారతీయ టాలెంట్ ముఖ్యమైన ఇంధనంలా పనిచేసింది. అయితే మధ్యలో కొన్నిసార్లు అమెరికా రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు H1Bపై ఆంక్షలు పెరిగాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మొదటి విడత అధ్యక్ష కాలంలో బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే నినాదంతో వీసా నిబంధనలు కఠినతరమయ్యాయి. ఆ తర్వాత బైడెన్ కాలంలో కొంత సడలింపొచ్చినా ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి డ్రాప్ బాక్స్ సౌకర్యం రద్దు చేసి వ్యక్తిగత ఇంటర్వ్యూలు తప్పనిసరి చేశారు. గతంలో లాగానే ఈ మార్పు కూడా వేలాది భారతీయ ఐటీ నిపుణులను, అమెరికా కంపెనీలను ఇబ్బందుల్లోకి తోసే అవకాశం ఉంది. 2022లో 77%, 2023లో 72.3% H1B వీసాలు భారతీయులకి రావడం ఈ ప్రభావం ఎంత పెద్దదో చూపిస్తుంది. ఇంటర్వ్యూ స్లాట్ల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తే ప్రాజెక్టులు ఆలస్యం కావడం, ఉద్యోగ అనుమతులు రద్దవడం, వ్యక్తిగత ప్రణాళికలు దెబ్బతినడం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా భారత్ టెక్ సహకారంలో 3 దశాబ్దాలుగా ఉన్న బలమైన వంతెనపై ఈ కొత్త నియమం మరో పెద్ద భారం వేసినట్లే. ఇది కేవలం వీసా మార్పు కాదు, ఇరు దేశాల ఆర్థిక, సాంకేతిక సంబంధాలపై కూడా దీర్ఘకాల ప్రభావం చూపే పరిణామంగా మారడం ఖాయమే. ఇది కేవలం వీసా మార్పు కాదు, ఇరు దేశాల ఆర్థిక, సాంకేతిక సంబంధాలపై కూడా దీర్ఘకాల ప్రభావం చూపే పరిణామంగా మారడం ఖాయమే.